Good morning to all. So welcome to Ashoka Online Academy. మన ప్రీవియస్ వీడియోలో జనరల్ ఫార్మకాలజీ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇంట్రడక్షన్ కొంచెం చెప్పుకున్నాం. అలాగనే అబ్జార్ప్షన్ ప్రాసెస్లు కూడా చెప్పుకున్నాం. సో రిమైనింగ్ యూనిట్ 5th ఇది మీకు ఎంట్రన్స్ ఎగ్జామ్లో యూనిట్ 5th అనేది మెయిన్ ఉంటుంది. సో యూనిట్ 5thలో మనకి 5th యూనిట్లో ఈ సెక్షన్స్ మనం ఈరోజు ఈ వీడియోలో కవర్ చేస్తుంటాం. సో ఫస్ట్ సోర్స్ ఆఫ్ డ్రగ్స్, రూట్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ డ్రగ్, వేరియస్ ప్రాసెస్ ఆఫ్ అబ్జార్ప్షన్, మెటబాలిజం, distribution, excretion of drugs. This is the pharmacokinetic parameter and the general mechanism of drug action and drug interactions. ఈ పార్ట్ గురించి ఇప్పుడు మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఫార్మకాలజీ, ఇదంతా కూడా ఈ సెక్షన్ అంతా కూడా మీకు ఎంట్రన్స్ లో ఫార్మకాలజీ డిప్లొమా బేసే. మనం త్రిపాఠి కానీ రాంగ్ డయల్ కానీ అంత డెప్త్ అవసరం లేదు. సో మనకి బేసిక్స్ ఉన్న టైము మనకున్నది ఓన్లీ 2 months. సో కాబట్టి మనకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎక్స్ప్లెనేషన్ అంతా ఇస్తున్నాం. కాబట్టి మీరు జాగ్రత్తగా వినండి. నోట్స్ మేము ఆల్రెడీ క్వశ్చన్స్ కూడా ఇస్తాం. ఆ క్వశ్చన్స్ కూడా మీరు ప్రిపేర్ అయినట్లయితే ఈజీగా మీరు గోల్ని రీచ్ అవ్వచ్చు, సక్సెస్ అవ్వచ్చు. సో కాబట్టి మనకి ఇప్పుడు ఫస్ట్ ఫార్మకాలజీలో ఇంట్రడక్షన్ ఆల్రెడీ చెప్పుకున్నాం. సో ఫార్మకాలజీ, ఫార్మకాన్ మీనింగ్ డ్రగ్, లోగోస్ మీనింగ్ స్టడీ ఆర్ సైన్స్. ఇట్ డీల్స్ విత్ ద డ్రగ్ అంటాం. సో ఈ ఫార్మకాలజీలో మెయిన్ గా మనకి 2 branches ఉంటాయి. వన్ ఈస్ ద ఫార్మకో డ్రగ్స్ గురించి ఫార్మకోకైనెటిక్ పారామీటర్స్ చదువుతున్నాం, ఫార్మకో డైనమిక్ పారామీటర్స్ చదువుతా ఉంటాం. సో ఫార్మకోకైనెటిక్ అనేది మెయిన్ గా అబ్జార్ప్షన్, డిస్ట్రిబ్యూషన్, మెటబాలిజం అండ్ ఎక్స్క్రీషన్ గురించి చదువుతాం. డైనమిక్స్ లోనేమో ఆ డ్రగ్ యొక్క మెకానిజం ఆఫ్ యాక్షన్ ఎలా ఉంటుంది, ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనము ఫార్మకో డైనమిక్స్ లో జరుగుతూ ఉంటాం. సో కాబట్టి ఇందులో ఫస్ట్ టాపిక్ ఆల్రెడీ కవర్ అయిపోయింది, సోర్స్ ఆఫ్ డ్రగ్స్. డ్రగ్ అంటే ఏంటి? ఫస్ట్ వాట్ ఈస్ ద డ్రగ్ హియర్? డ్రగ్ మీన్స్ ఇట్ ఈస్ ద main substance, any substance, main ga any substance it is used. So diagnosis, prevention and treatment of disease, that is called as the drug. ఈ డ్రగ్స్ గురించి కంప్లీట్ గా ఇన్ఫర్మేషన్ ఇచ్చేదే మన ఫార్మకాలజీ. సో అందులో ఈ డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? సో మెయిన్ గా 4 ఫార్మ్స్ చెప్పాను మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో. సో సోర్స్ అనేవి మెయిన్ డ్రగ్స్ ఆర్ మెయిన్లీ అబ్టైన్ ఫ్రమ్ ప్లాంట్ సోర్స్, యానిమల్ సోర్స్ అండ్ మినరల్ సోర్స్, సోర్స్ ఆఫ్ మైక్రో ఆర్గానిజం. కొన్ని డ్రగ్స్ ఎక్స్ట్రాక్షన్ ప్రాసెస్ లో కూడా మనము అవైలబుల్ గా ఉంటాయి. సో మెయిన్ గా ప్లాంట్ సోర్స్ లో మళ్ళీ 2 కేటగిరీస్ గా చెప్పుకోవచ్చు. వన్ ఈస్ ద ప్లాంట్ సోర్స్ లో ద డ్రగ్స్ అబ్టైన్ ఫ్రమ్ ఎంటైర్ ప్లాంట్స్ నుంచి వస్తాయి. ఆ డ్రగ్స్ అబ్టైన్ ఫ్రమ్ ద పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్స్ నుంచి కూడా కొన్ని డ్రగ్స్ వస్తూ ఉంటాయి. అవి ఆయుర్వేదిక్ సిస్టమ్ లో మెయిన్ గా ఎలా యూజ్ అవుతాయి అనేది ఉంటుంది. దాని తర్వాత యానిమల్ సోర్స్ నుంచి వచ్చేటువంటి కొన్ని డ్రగ్స్ ఉన్నాయి. ఇలా సోర్స్ ఆఫ్ డ్రగ్స్ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. నెక్స్ట్ this is the introduction. ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. ఫార్మకాలజీ ఈస్ ద బ్రాంచ్ ఆఫ్ సైన్స్ ఇన్ విచ్ ద స్టడీ అబౌట్ డ్రగ్స్ అండ్ దేర్ ఇంటరాక్షన్స్ విత్ ద లివింగ్ ఆర్గానిజం. సో ఇట్ ఈస్ ఆల్సో డిఫైన్డ్ యాజ్ ద బ్రాంచ్ ఆఫ్ సైన్స్. వి స్టడీ అబౌట్ ద ఫార్మకోకైనెటిక్ అండ్ డైనమిక్. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కైనెటిక్ అండ్ డైనమిక్ యాక్షన్స్ గురించి చెప్పేది మన ఫార్మకాలజీ. సో ఫస్ట్ ఇందులో వాట్ ఈస్ దట్? రూట్ ఆఫ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్. సో మెయిన్ గా వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రూట్ ఆఫ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్? రూట్ ఆఫ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఈస్ ద పాత్వే. సో మనం తీసుకున్నటువంటి డ్రగ్ ఏ రూట్లలో మనం ఇస్తున్నాం, అది ఎలా పనిచేస్తుంది అనేటువంటి పాత్వేని మెయిన్ గా రూట్ ఆఫ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అంటాము. అది ఎక్కడికి వెళ్తుంది? ఇట్ ఈస్ మెయిన్లీ ఇంట్రడ్యూస్డ్ ఇన్ టు ద బాడీ. సో డిఫరెంట్ బాడీలో మనకు అనాటమీ ఫిజియాలజీ చదువుతూ ఉంటాం. సో డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి మెయిన్ గా. సో ప్రతి బాడీని మనం మొత్తం డిఫరెంట్ సిస్టమ్స్ లో డివైడ్ చేసి ఉంటాం. సో కాబట్టి ఏ పార్ట్ కి డ్రగ్ ఎలా రీచ్ అవుతుంది, ఆ డ్రగ్ ని ఏ పాత్వే ఏ రూట్ లో ఇస్తే అది ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది అనే ఇన్ఫర్మేషన్ అంతా కూడా రూట్ ఆఫ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ లో ఉంటుంది. సో దిస్ రూట్ ఆఫ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అంటే మందులను ఇచ్చేటువంటి మార్గాలు. మందులను మనం తీసుకున్నటువంటి డ్రగ్స్ లేదా మెడిసిన్స్ ఏ రూట్లలో వెళ్తూ ఉంటాయి. సో దాన్ని ఏమంటాం మనం? route of drug administration. So this route of drug administration mainly divided into 3. One is the enteral route and parenteral route and topical route. ఇలా 3 categories గా డివైడ్ చేసాం. So first one is the
ఎంట్రల్ రూట్. సో ఇట్ ఈస్ అగైన్ సబ్డివైడెడ్. మనకి ఇంగ్లీష్ తెలుసుకోవడం కూడా ఇంపార్టెంట్ అండి. ఎందుకు అంటే అందరూ బేసిక్గా ఇంగ్లీష్ మీడియం కాకపోవచ్చు, కానీ సబ్జెక్ట్ ఇంగ్లీష్లోనే ఉంటుంది. మనము ఇంగ్లీష్లో క్వశ్చన్ రాయాలి, అర్థం చేసుకోవాలి అంటే కొంచెం తెలుగు మన మదర్ లాంగ్వేజ్ కాబట్టి ఈజీగా గుర్తుండిపోతుంది. కాబట్టి తెలుగులో గుర్తుండడం కోసం అనేమో వినాలి, అలాగనే చదవడం మాత్రము ఇంగ్లీషే నేర్చుకోవాలి. ఆ టర్మినాలజీ అంతా కూడా, ఇవన్నీ కూడా ఫార్మకలాజికల్ టర్మ్స్. సో అవన్నీ కూడా ఇంగ్లీష్లో నేర్చుకుంటేనే మీకు ఆ క్వశ్చన్ ఫార్మింగ్ అనేది అర్థమవుతా ఉంటుంది. గుర్తుండాలంటే మన మదర్ టంగ్లో మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. సో కాబట్టి ఫస్ట్ వన్ ఈజ్ ద ఎంట్రల్ రూట్. డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అనేది ఎంట్రల్ రూట్లో, ప్యారెంట్రల్ రూట్లో, టాపికల్ రూట్లో ఇలా 3 టైప్స్గా డివైడ్ చేసాం. సో ఎంట్రల్ రూట్ అంటున్నాం. ఎంట్రల్ రూట్ మళ్ళీ దీంట్లో డివిజన్స్ ఉన్నాయి. సో ఏంటిది? ఓరల్, సబ్లింగ్వల్ అండ్ రెక్టల్ రూట్ అని అంటున్నాం. సో ఎంట్రల్ రూట్ అదర్ దాన్ ద ఓరల్ రూట్. మరి ఇక్కడ ఓరల్ రూట్ అనేది ఏంటిది? వాట్ ఈస్ దిస్? నోటి ద్వారా ఇచ్చేటువంటి మందులు. ఫర్ ఎగ్జాంపుల్ మన టాబ్లెట్స్ తీసుకుంటాం, సిరప్స్ తీసుకుంటాం, క్యాప్సూల్స్ తీసుకుంటాం. ఇవన్నీ సాలిడ్ డోసెస్ ఫార్మాస్యూటిక్స్ లో వస్తుంది మీకు. ఆ సాలిడ్ డోసెస్ ఫార్మ్స్ అన్ని కూడా, మరి అలాగనే సెమీ సాలిడ్, లిక్విడ్ డోసెస్ ఫార్మ్స్ అన్ని కూడా ఓరల్ రూట్ లోనే తీసుకుంటూ ఉంటాం. మరి ఓరల్ రూట్ లో ఏమవుతా ఉంటుంది? ఇట్ ఈస్ సమ్ మెయిన్ గా కాన్షియస్ పేషెంట్స్ తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్ కొన్ని ఏ డ్రగ్స్ అయినా ఇలా ఆ ఓరల్ రూట్ లో ఇచ్చినప్పుడు ఏమవుతాయి? స్టమక్ లోకి ఎంటర్ అయిన తర్వాతనే అవి డిసింటిగ్రేషన్, డిజొల్యూషన్ జరిగి ప్యాసివ్ డిఫ్యూజన్ ద్వారా మనకి డ్రగ్ యాక్షన్ అనేది మెయిన్ గా జరుగుతూ ఉంటుంది. మెకానిజం అనేది వస్తూ ఉంటుంది. కొన్ని డ్రగ్స్, సమ్ డ్రగ్స్ మెయిన్లీ ఇంటెస్టైన్ లో మాత్రమే డిజాల్వ్ అయిపోతా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకు దట్ డ్రగ్స్, మెడిసిన్స్ అనేవి ఆ పాలిమర్ తో కోట్ అయి ఉంటుంది. పాలిమర్ అనేది ఏంటిది? ఇక్కడ హిథైల్ ఎసిటేట్, సెల్యులోజ్ తో మెయిన్ గా ఉంటాయి. కాబట్టి అది గట్ లో, మన స్టమక్ లో డిజాల్వ్ అవ్వదు. అవి ఆల్కలిన్ యాసిడ్స్, మరి ఆల్కలిన్ ఉన్నటువంటి కండిషన్స్ లో మాత్రమే అవి డిసింటిగ్రేషన్, డిజొల్యూషన్ జరుగుతూ ఉంటుంది ఆ పాలిమర్. కాబట్టి కొన్ని డ్రగ్స్ ఇంటెస్టైన్ లో మాత్రమే అబ్జార్ప్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఎగ్జాంపుల్, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ దిస్ ఎంట్రన్స్ లో కూడా, ఎంటరిక్ కోటెడ్ టాబ్లెట్స్. మీరు ఫార్మాస్యూటిక్స్ లో చదువుతుంటారు. ఎంటరిక్ కోటెడ్ టాబ్లెట్స్ అనేవి మెయిన్ గా ఇంటెస్టైన్ లో మాత్రమే అబ్జార్ప్షన్ జరుగుతాయి. రిమైనింగ్ అన్ని కూడా స్టమక్ లో మనకి అబ్జార్ప్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఓరల్ రూట్ అనేది ఏంటిది? నోటి ద్వారా తీసుకునేటువంటి మందులు. అంటే ఏంటిది? ఇట్ ఈస్ ద డ్రగ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ టు ద మౌత్ క్యావిటీ. సో ఎగ్జాంపుల్ టాబ్లెట్స్, క్యాప్సూల్స్, సిరప్స్ ఎక్సెట్రా. నెక్స్ట్ సబ్లింగ్వల్ రూట్. సబ్లింగ్వల్ అంటున్నాం. సో ద డ్రగ్ మెయిన్లీ అడ్మినిస్టర్డ్ ఆర్ ఇన్సర్టెడ్ ఆర్ అడ్మినిస్టర్డ్ అండర్ ద టంగ్. నాలుక కింద పెట్టుకునే వాటిని సబ్లింగ్వల్ డ్రగ్స్ అంటాం. నాలుక కింద పెట్టుకుంటారు వీటిని. సో మరి ఏంటిది దీనికి సబ్లింగ్వల్ డ్రగ్స్ అనేవి? ఎగ్జాంపుల్ ఆన్సైనా పెక్టోరేస్ అనేటువంటి డిసీజ్ ఉందండి. ఆన్సైనా పెక్టోరేస్, హార్ట్ ప్రాబ్లం వస్తుంది, చెస్ట్ పెయిన్ అంటాం. మనము బాగా స్పీడ్గా నడిచినా, మెట్లెక్కుతున్నప్పుడు మనకి చెస్ట్ పెయిన్ వస్తుంది. ఆ చెస్ట్ పెయిన్ లో మనకి సడన్ గా నోటి కింద, నాలుక కింద పెట్టుకునేటువంటి మందు నైట్రోగ్లిజరిన్. ఎగ్జాంపుల్ నైట్రోగ్లిజరిన్. అనేటువంటి టాబ్లెట్, నైట్రోగ్లిజరిన్ అనేటువంటి టాబ్లెట్ ని ఆన్సైనా పెక్టోరిస్, వెరీ వెరీ ఇంపార్టెంట్ బెట్. నైట్రోగ్లిజరిన్ అనేటువంటి టాబ్లెట్ ఇట్ ఈస్ మెయిన్లీ అడ్మినిస్టర్డ్ త్రూ ద సబ్లింగ్వల్ రూట్. నాలుక కింద పెట్టుకుంటాం. ఏ డిసీజ్ ట్రీట్మెంట్ లో? ఆన్సైనా పెక్టోరిస్, చెస్ట్ పెయిన్. సో దాంట్లోనే మనం ఈ డ్రగ్ ని ఎలా అడ్మినిస్ట్రేట్ చేసాం? సబ్లింగ్వల్ రూట్ లో అడ్మినిస్ట్రేషన్ చేసాం. నెక్స్ట్ కమింగ్ టు ద రెక్టల్ రూట్. మరి రెక్టల్ రూట్ లో ఏంటివి? కొన్ని అన్కాన్షియస్ పేషెంట్స్ ఉంటారు. సో వాళ్ళు నోటి ద్వారా మందుల్ని తీసుకోలేరు కాబట్టి వాళ్ళకి రెక్టల్ రూట్ లో ఇస్తూ ఉంటారు. అలాగనే డయేరియా కండిషన్స్, కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఆ కండిషన్స్ లో మనం రెక్టల్ రూట్ లో మాత్రమే ఆ డ్రగ్స్ ని అడ్మినిస్ట్రేషన్ చేస్తూ ఉంటాం. ఎగ్జాంపుల్స్ సపోస్టరేస్, ఎనిమాస్, ఇవన్నీ కూడా రెక్టల్ రూట్ లో ఇచ్చేవి. మరి ఈ డ్రగ్స్ అన్ని ఈ రూట్లలో ఇచ్చినప్పుడు ఏం ప్రొడ్యూస్ చేస్తాయి? దే మెయిన్లీ ప్రొడ్యూస్ ద సిస్టమిక్ యాక్షన్
అండ్ లోకల్ యాక్షన్. మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాం వాట్ ఈస్ ద సిస్టమిక్ యాక్షన్. సిస్టమిక్ యాక్షన్ అంటే ఏంది, పర్టికులర్ ఏరియాలో మాత్రమే వచ్చేటువంటి యాక్షన్ ని లోకల్ యాక్షన్ అంటాము. సిస్టమిక్ యాక్షన్ అంటే త్రూ అవుట్ ద బాడీలో వచ్చేటువంటి యాక్షన్ ని సిస్టమిక్ యాక్షన్ అంటాం. ఎందుకు త్రూ అవుట్ ద బాడీ వస్తుంది, ద డ్రగ్ డైరెక్ట్లీ ఎంటర్స్ ఇంటు ద బ్లడ్ సర్క్యులేషన్ కాబట్టి దే మెయిన్లీ ప్రొడ్యూస్ ద సిస్టమిక్ ఎఫెక్ట్ ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఇక్కడ రెక్టల్ రూట్ లో ద డ్రగ్ ఇచ్చినప్పుడు మనం సపోజిటరీస్ కానీ అలాగనే ఎనిమాస్ కానీ అవి డైరెక్ట్ గా అబ్జార్ప్షన్ జరిగిపోయి బ్లడ్ సర్క్యులేషన్ లోకి రీచ్ అవుతాయి. దే ప్రొడ్యూస్ ద సిస్టమిక్ ఎఫెక్ట్ ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. సో దిస్ ఇస్ ద ఫస్ట్ క్లాస్ ఆఫ్ ద route of drug administration, that is the enteral route. Next coming to the parenteral route antunam. Mari this is also called as other than enteral route అనొచ్చు. పేరెంట్రల్ మీన్స్ మెయిన్ గా ఇంజెక్షన్స్, దీన్ని ఇంకొక పేరుతో ఇంజెక్షన్స్ మెయిన్ గా ఉంటాయి. మరి వీటిలో కూడా ఇంజెక్షన్స్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంజెక్షన్స్ ఉంటాయి. ఇంజెక్షన్స్, ఇన్హలేషన్స్ మెయిన్ గా ఉండేవి ఇందులో. సో కాబట్టి పేరెంటరల్ రూట్ అంటే సూది ద్వారా ఇంజెక్షన్స్ రూపంలో ఇచ్చేటువంటి డ్రగ్స్ ని ఏమంటాం, పేరెంట్రల్ రూట్ అంటాము. ఇక్కడ ఏంది, ఎంట్రల్ రూట్ ని ఓరల్ రూట్, అలాగనే సబ్లింగ్వల్ రూట్, రెక్టల్ రూట్ గా డివైడ్ చేసాం. ఓరల్ రూట్ ఏమో నోటి ద్వారా తీసుకుంటున్నాం, సబ్లింగ్వల్ రూట్ ఏమో నాలుగు కింద పెట్టుకుంటున్నాం, రెక్టల్ రూట్ ఏమో రెక్టమ్ నుంచి ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నాం మన డ్రగ్ ని. సో నెక్స్ట్ పేరెంట్రల్ రూట్ లోనే ఇంజెక్షన్స్ ని యూజ్ చేసి మన డ్రగ్ ని అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నాం. సో ఇక్కడ ఈ పేరెంట్రల్ ఇంజెక్షన్స్ అనేవి మరి నీడిల్ ఉంటుంది, సిరంజ్ ఉంటుంది. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇంజెక్షన్స్ ఉంటాయి. అంటే వేర్ ద సైట్ ఆఫ్ ఇంట్రడక్షన్, మనము ఆ ఇంజెక్షన్ ని ఎక్కడ వేస్తున్నాం, ఆ సైట్ ఏంటిది, ఆ డ్రగ్ అబ్జార్ప్షన్ జరగడానికి కోసమని ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మనకి పేరెంట్రల్ రూట్స్ అనేవి డిఫరెంట్ గా డివైడ్ చేశారు. సో ఫస్ట్ వన్ ఈజ్ ఇంట్రావినస్ రూట్ అంటున్నాం. ఇక్కడ ఇంట్రావినస్ మీన్స్ ద డ్రగ్ ఇంట్రడ్యూస్డ్ ఆర్ ఇంజెక్టెడ్ into the veins ఉంటాయి, మనకి ఆర్టరీస్ ఉంటాయి కదా, బ్లడ్ వెజల్స్. సో అక్కడ డ్రగ్ అనేది మెయిన్ గా వెయిన్స్ కి ఇస్తా ఉంటాము. దాన్ని ఏమంటాం, ఇంట్రావినస్ అంటాం. ఎగ్జాంపుల్ మనకి అందరికి తెలిసిందే. సో నార్మల్ సలైన్ పెట్టుకుంటా ఉంటాం, గ్లూకోజ్, డెక్స్ట్రోస్, ఇవన్నీ కూడా దేనికి ఇస్తా ఉంటాం, ఇంట్రావినస్ ఇంజెక్షన్స్ కిందకి ఎగ్జాంపుల్ కిందకి వస్తుంది. అంటే ఇది లార్జ్ వాల్యూమ్ ఆఫ్ ద డ్రగ్స్ we can able to introduce through the intravenous route. సో ఇది మెయిన్ గా గుర్తుపెట్టుకోవాల్సింది. లార్జర్ వాల్యూమ్ ఉన్నటువంటి డ్రగ్స్ ఎక్కువగా ఇంట్రావినస్, ఎగ్జాంపుల్ ఇవే మనకి. నెక్స్ట్ ఇంట్రామస్కులర్ రూట్ అనేది మజిల్స్ పేరులోనే ఉంది. వీనస్ మీన్స్ వెయిన్స్ కి ఇస్తున్నాము, ఇంట్రామస్కులర్ మీన్స్ మజిల్స్ కి ఇస్తున్నాం. సో ద డ్రగ్ మెయిన్లీ ఇంట్రడ్యూస్డ్ ఆర్ అడ్మినిస్టర్డ్ ఇంటు ద మజిల్స్. మనకి ఇక్కడ చెయ్యికి ఉంటుంది కదా, చెయ్యికి డెల్టాయిడ్ మజిల్స్ ఉంటాయి, అలాగనే మనకి థై రీజియన్ లో మన మెయిన్ గా ఉండేటువంటి మజిల్స్ ఉంటాయి. కొంతమందికి ఇక్కడేమో డెల్టాయిడ్, గ్లూటియల్ మజిల్స్ అని రెండు రకాల మజిల్స్ ఉంటాయి. మనం అనాటమీ ఫిజియాలజీలో మస్కులర్ సిస్టమ్ చదివితే మెయిన్ గా ఇంజెక్షన్స్ చేతి హ్యాండ్ దగ్గర ఇస్తా ఉంటారు. ఏ మజిల్ కి ఇస్తారు అనేది కూడా ఇంపార్టెంట్. సో ఏంటిది, ఇక్కడ ఉండేటువంటి డెల్టాయిడ్ మజిల్ కి మస్కులర్ ఇంజెక్షన్ ఇస్తాము. థై రీజియన్ లో అయితేనేమో గ్లూటియల్ మజిల్ కి ఇస్తూ ఉంటారు ఇంజెక్షన్స్ ని. సో మజిల్స్ కి ఇస్తారు కాబట్టి ఆ ఇంజెక్షన్స్ ని మస్కులర్ ఇంజెక్షన్స్ అంటాం. సో ఎగ్జాంపుల్ నెంబర్ ఆఫ్ ఇంజెక్షన్స్ ఉన్నాయి, యాంటీబయాటిక్స్, చాలా నెంబర్ ఆఫ్ ఇంజెక్షన్స్ అన్నిటిని కూడా మజిల్స్ కే ఇస్తూ ఉంటారు. నెక్స్ట్ వన్ ఈస్ ద ఇవే కాకుండా రిమైనింగ్ ఉన్నాయి ఇంజెక్షన్స్. ఇంట్రాథీకల్, ఇంట్రా ఆర్టీరియల్, so what is this intrathecal and intradermal. ఇవి కూడా పారెంటరల్ రూట్ లో ఇచ్చేటువంటి ఇంజెక్షన్స్. సో ఇంట్రాథీకల్, సో ద డ్రగ్ మెయిన్లీ ఇంజెక్టెడ్ ఇంటు ద థీకల్ రీజన్ మీన్స్ జాయింట్స్. సో దానికి మెయిన్ గా ఇచ్చేటువంటిది ఇంట్రాథీకల్ అంటాం.
సో నెక్స్ట్ వన్ ఈజ్ ద ఇంట్రా ఆర్టీరియల్. ఇక్కడ వీనస్ కి ఇచ్చాము, అలాగని ఇక్కడ ఆర్టరీస్ కి ఇస్తాం కాబట్టి ఇంట్రా ఆర్టీరియల్ అంటాం. అలాగని ఇంట్రాడర్మల్. ద డ్రగ్ మెయిన్లీ అడ్మినిస్టర్డ్ ఇంటు ద డర్మేస్, స్కిన్ లోకి ఇచ్చేటువంటిది. స్కిన్ కు మాత్రమే 5 లేయర్స్ ఉంటాయి, ఆ ఎపిడర్మల్ లేయర్ కు మాత్రమే ఇచ్చేటువంటి ఇంజెక్షన్స్ ని ఇంట్రాడర్మల్ అంటాం. వెరీ 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 ఇంపార్టెంట్ బిట్ ఇన్ దిస్ యువర్ ఎగ్జామ్స్. వాట్ ఈస్ దస్? ఇంట్రాడర్మల్ రూట్ లో BCG వ్యాక్సిన్ ఇస్తూ ఉంటారు. మనకు పుట్టగానే ఇచ్చేటువంటి వ్యాక్సిన్ BCG. సో వాట్ ఈస్ ద BCG? అది కూడా ఇంపార్టెంట్ క్వశ్చనే. బ్యాసిల్లస్ కాల్మేటి గ్వారిన్. అనేటువంటిది BCG. మరి దేనికి ఇస్తారు దాన్ని? ఇట్ ఈస్ మెయిన్లీ యూజ్ టు ట్రీట్మెంట్ ద ట్యూబర్క్యులోసిస్. మనకి చిన్నప్పటి నుంచి కూడా వ్యాక్సిన్ అందరికీ ఇక్కడ ఉంటుంది. సో పుట్టగానే ఇచ్చేటువంటి వ్యాక్సిన్ ఏంటిది అంటే BCG. ఆ BCG వ్యాక్సిన్ ని ఇంట్రాడర్మల్ రూట్ లో, అంటే చర్మం పొరలకు మాత్రమే, ఎపిడర్మల్ లేయర్ కు మాత్రమే ఇస్తూ ఉంటారు. అది దేనికి ఇస్తారు? టీబీ ప్రివెన్షన్ లో, ట్రీట్మెంట్ లో మెయిన్ గా ఇచ్చేటువంటి ఇంజెక్షన్, దట్ ఈస్ ద BCG, బ్యాసిల్లస్ కాల్మేటి గ్వారిన్. ఈ ఒక్కటి వల్ల మీకు 3 బిట్స్ తెలుస్తున్నాయి. ఇంట్రాడర్మల్ రూట్ లో ఇచ్చేటువంటి ఇంజెక్షన్ BCG ఏ ట్రీట్మెంట్ లో వాడుతున్నాం? TB ఆర్ ట్యూబర్క్యులోసిస్ ట్రీట్మెంట్ లో వాడుతున్నాం. BCG అంటే ఫుల్ ఫామ్ ఏంటిది? బ్యాసిల్లస్ కాల్మేటి గ్వారిన్. సో ఇలా దీని వల్లనే మీకు ఇప్పుడు 3 బిట్స్ కూడా మీకు ఎంట్రన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. అలా నేర్చుకోవాలి ప్రతిదీ కూడా. నెక్స్ట్ వన్ ఈస్ ద సబ్క్యూటేనియస్ రూట్ అంటున్నాం. సో అండర్ ద స్కిన్, ద డ్రగ్ మెయిన్లీ అడ్మినిస్టర్డ్ అండర్ ద స్కిన్. అంటే ఏంటిది? ఇక్కడ అలోన్ గా తీసుకున్నటువంటి కెపాసిటీ కలిగి ఉంటుంది డ్రగ్ ఏదైనా. ఫర్ ఎగ్జాంపుల్, దిస్ ఇస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ ఫర్ ఎగ్జామ్. సో ఇన్సులిన్, it is mainly used to treatment of diabetes. So diabetes treatment లో యూజ్ చేసేటువంటి ఇన్సులిన్ ఇంజెక్షన్ అనేది మనం ఎవరికి వాళ్ళే అడ్మినిస్ట్రేషన్ చేసుకుంటారు. దాన్ని ఏ రూట్ లో ఇస్తారు? సబ్క్యూటేనియస్ రూట్. క్రొవ్వు పొరలు, అంటే చర్మం కింద పొరల్లోకి, ఓన్లీ చర్మం పై పొరల్లోకి ఇచ్చేదేమో ఇంట్రాడర్మల్ లో BCG వ్యాక్సిన్ ఇస్తే, ఇక్కడ సబ్క్యూటేనియస్ రూట్ లో ఇన్సులిన్ ఇంజెక్షన్ మెయిన్ గా డయాబెటిక్ ట్రీట్మెంట్ లో యూజ్ చేసేటువంటిది. అది సబ్క్యూటేనియస్, వెరీ వెరీ ఇంపార్టెంట్ బేటా. ద ఇన్సులిన్ మెయిన్లీ అడ్మినిస్టర్డ్ త్రూ ద సబ్క్యూటేనియస్ రూట్. సో ఇలా ఇంజెక్షన్స్ అన్ని కూడా దాని యొక్క రూట్, సైట్ ఆఫ్ రూట్ ని బట్టి డిఫరెంట్ గా వాటిని డివైడ్ చేసి ఉన్నారు. అలాగనే ఇన్హలేషన్స్ అంటున్నాను. వాట్ ఈస్ దిస్ ఇన్హలేషన్? సో ఇన్హలేషన్ మీన్స్ మనం పీల్చుకునే వాటిని ఏమంటాం? ఇన్హలేషన్స్. ఆల్రెడీ అందరికీ తెలుసు, మెయిన్ గా ఇన్హేలర్స్ పీల్చుకుంటారు జలుబు చేయగానే. సో ఏముంటాయి అక్కడ? గ్యాసెస్. మెడిసిన్ అంతా గ్యాస్ రూపంలో ఉంటుంది, వేపర్స్ రూపంలో ఉంటుంది, ఎరోజాల్స్ రూపంలో ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనము మెయిన్ గా బ్రాంకియల్ ఆస్తమా కండిషన్ అంటే ఆల్రెడీ ఫార్మకాలజీలో మనకి కొన్ని టాపిక్స్ లో వస్తుంది. అంటే ఆస్థమాటిక్ డ్రగ్స్ అనేవి ఉన్నాయి. సో ఆస్తమా అనేది ఏంటిది? కన్స్ట్రిక్షన్ ఆఫ్ ద బ్రాంకియోల్స్. అప్పుడు ఏమవుతుంది? ఎయిర్ ప్యాసేజ్, అంటే ఎయిర్ మూవ్మెంట్ అనేది డిఫికల్ట్ గా ఉంటుంది. ఆ కండిషన్స్ ని ఆస్తమా అంటాము. ఆస్తమా కండిషన్స్ లో మెయిన్ గా ఇన్హలేషన్స్ అనేవి బాగా రిలీఫ్ గా ఇస్తూ ఉంటాయి. సో మనం ఇప్పుడు ఇన్హలేషన్స్ అనేవి పీల్చడం ద్వారా తీసుకునేటువంటివి. మరి నాజల్స్ రూట్ లో మెయిన్ గా నషం అంటాం, స్నఫ్, ఇలాంటివి కూడా పీలుస్తూ ఉంటారు. నెక్స్ట్ కమింగ్ టు this including the transdermal here. Next one is a topical route of drug administration. Topical route main ఏంటిది? the skin పైననే రబ్ చేస్తా ఉంటాము. సో that is a local effect. ఇవి ఏం చేస్తా ఉంటాయి? parenteral route మెయిన్ గా they produce the systemic effect. that is the important question. సో parenteral route లేదా ఇంజెక్షన్స్ అన్ని కూడా they produce the systemic effect. ఎందుకోసము? that drug directly enters into the blood circulation. కాబట్టి మనకి సిస్టమిక్ ఎఫెక్ట్ అనేది త్రూ అవుట్ ద బాడీ అనేది ఈజీగా తొందరగా వస్తూ ఉంటుంది. నెక్స్ట్ వన్ ఈస్ ద టాపికల్ రూట్ అంటున్నాం. మరి ఇక్కడ ఏంటిది? ఇక్కడ ఓన్లీ ఇట్ ప్రొడ్యూస్ ద లోకల్ ఎఫెక్ట్ ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. ఆ లోకల్ ఎఫెక్ట్ లో మెయిన్ గా మనం ఏం చేస్తూ ఉంటాము? ట్రాన్స్డర్మల్ ప్యాచెస్ కానీ, క్రీమ్స్ కానీ, ఆయింట్మెంట్స్ కానీ, ఇవన్నీ కూడా టాపికల్ అప్లికేషన్స్ అంటాం. అంటే ఏంటిది? వీఆర్ రబ్బింగ్ ఆన్ ద స్కిన్. సో కాబట్టి కొన్ని ట్రీట్మెంట్లలో మనం ఏం చేస్తూ ఉంటాం? రబ్ చేస్తూ ఉంటాం. కాబట్టి దాన్ని టాపికల్ రూట్ ఆఫ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అంటాం. ఇలా రూట్ ఆఫ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ని డివైడ్ చేసాం. వన్ ఈజ్ ఎంట్రల్ రూట్ అండ్ పారెంటరల్ రూట్ అండ్ టాపికల్ application. So parenteral route, they produce a systemic effect, they produce a systemic and local effect. Here only they produce the
లోకల్ ఎఫెక్ట్. సో ఎగ్జాంపుల్స్ అనేది చాలా ఏ డ్రగ్ ఎలా ఇస్తున్నారు అనేది ఇంపార్టెంట్. ఇవే కాకుండా కొన్ని డ్రగ్స్ ని కొన్ని ఏముంటాయి, దీనికి ఫ్యాక్టర్స్ కూడా ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటాయి. సో చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాం. ఓరల్ రూట్, ద డ్రగ్ మెయిన్లీ ప్యాసేజ్ అంటే ఇంటూ మెయిన్లీ పాస్డ్ త్రూ ద ఓరల్ క్యావిటీ, సబ్లింగ్వల్ ఆర్ బకల్ రూట్ అంటాం. ఇక్కడ అండర్ ద టంగ్ పెట్టుకుంటా ఉంటాం. ఎగ్జాంపుల్ నైట్రోగ్లిజరిన్. నెక్స్ట్ రెక్టల్ రూట్, సపోజిటరీస్ మెయిన్ గా అడ్మినిస్ట్రేషన్ చేస్తాం. పేరెంట్రల్ రూట్ లో డైరెక్ట్ గా ఇంజెక్షన్స్ రూపంలో ఇస్తూ ఉంటాం. ఇంట్రావినస్, ఇంట్రామస్కులర్, ఇన్హాలేషన్స్ దీస్ ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ టాపికల్ రూట్ కూడా డర్మిస్ కి, మ్యూకస్ మెంబ్రెయిన్ కి ఇస్తాము. క్రీమ్స్ కానీ, ఆయింట్మెంట్స్, జెల్స్, లోషన్స్ ఇవన్నీ కూడా మెయిన్ గా టాపికల్ రూట్ లో ఇచ్చేటువంటి డ్రగ్స్. నెక్స్ట్ టాపిక్ ఇన్ దిస్ వి కవర్ ద వేరియస్ ప్రాసెస్ ఆఫ్ అబ్జార్ప్షన్. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను. సో ఏంటిది డ్రగ్ అబ్జార్ప్షన్ అనేది ద మూవ్మెంట్ ఆఫ్ ద మాలిక్యూల్ ఫ్రమ్ ద సైట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ టు ద సిస్టమిక్ సర్క్యులేషన్ ఇన్ అన్చేంజ్డ్ ఫామ్ అంటున్నాం. ఎలాంటి చేంజెస్ జరగకుండా సిస్టమిక్ సర్క్యులర్ డైరెక్ట్ గా ఫస్ట్ మెటబాలిజం అలాంటివి ఏం జరగవు, డైరెక్ట్ గా వెళ్ళిపోతా ఉంటుంది. దాన్ని మనం ఏమంటున్నాం డ్రగ్ అబ్జార్ప్షన్ అంటాం. అంటే దే రీచెస్ ద సర్క్యులేషన్, ద డ్రగ్, ద మెడిసిన్ ఇట్ ఈస్ రీచెస్ ద సర్క్యులేషన్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద డ్రగ్ అబ్జార్ప్షన్. సో డ్రగ్ అబ్జార్ప్షన్ అనేది ఎలా జరుగుతుంది, మెయిన్ గా ఇక్కడ డ్రగ్ ఓరల్ రూట్ లో పోగానే ఎక్కడికి వెళ్తుంది, స్టమక్ లో వెళ్తుంది. దాని తర్వాత అదేం జరుగుతుంది, డిసింటిగ్రేషన్ జరుగుతుంది. అంటే ఏంది, మనం కోటింగ్ ఉంటుంది కాబట్టి టాబ్లెట్ లో డిఫరెంట్ పాలిమర్స్ కోట్ చేస్తూ ఉంటారు. తర్వాత బైండర్స్ అని అన్ని ఎడిటివ్స్ ఉంటాయి. దీస్ ఎడిటివ్స్ అన్ని కూడా ఫస్ట్ ఏమవ్వాలి, బ్రేక్ డౌన్ జరుగుతూ ఉంటుంది. దట్ ఈస్ ద డిసింటిగ్రేషన్ అంటాం. తర్వాత ఆఫ్టర్ డిసింటిగ్రేషన్, బ్రేక్ డౌన్ ఆఫ్ ద మాలిక్యూల్ ఏమైపోతుంది, వాట్ హ్యాపెన్స్ దెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు ద డిజల్యూషన్. ఆ డిజల్యూషన్ జరిగిన తర్వాతనే మనకి ఏమవుతుంది, మెటబాలిజం జరిగిపోయి తర్వాతనే సైట్ ఆఫ్ యాక్షన్ అనేది వస్తూ ఉంటుంది. సో మరి డ్రగ్ అబ్జార్ప్షన్ ని ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నటువంటిదే ప్యాసివ్ డిఫ్యూజన్ అంటాం, లేదా సింపుల్ డిఫ్యూజన్, తర్వాత ఫిల్ట్రేషన్, ఎండోసైటాసిస్, ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్, యాక్టివ్ ట్రాన్స్పోర్ట్. ఈ టైప్స్ అంటే ఈ మెథడ్స్ ద్వారా మనకి ఏం జరుగుతూ ఉంటుంది, డ్రగ్ అబ్జార్ప్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాం, మెయిన్ గా ప్యాసివ్ డిఫ్యూజన్ ఏ సబ్స్టెన్స్, దట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ బిట్. సో ఏ సబ్స్టెన్స్ ప్యాసివ్ డిఫ్యూజన్ ద్వారా అబ్జార్ప్షన్ జరుగుతాయి. అలాగనే ఎండోసైటాసిస్, పీనోసైటాసిస్ అన్నా, ఫాగోసైటాసిస్ అన్నా, ఎండోసైటాసిస్ అన్న డెఫినేషన్ అడుగుతూ ఉంటారు. సో అవి కంపల్సరీ కాబట్టి ఇది చదువుకోవాల్సి ఉంటుంది, ఆల్రెడీ చెప్పాం. నెక్స్ట్ ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్. సో నెక్స్ట్ వన్ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్, దీని క్యారియర్ ఎనర్జీ అన్ని అవసరం కాబట్టి ఇదన్నీ కూడా ఈ ప్రాసెస్, ఈ 5 ప్రాసెస్ లో మనకి డ్రగ్ అబ్జార్ప్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఆఫ్టర్ డ్రగ్ అబ్జార్ప్షన్ తర్వాత మరి ఏం జరుగుతుంది, ఇట్ ఈస్ మెయిన్లీ గోస్ టు ద డిస్ట్రిబ్యూషన్. అబ్జార్ప్షన్ జరగగానే మన ఫార్మకోకైనెటిక్స్ లో ఆల్రెడీ మనము ADME గురించి డిస్కస్ చేసుకున్నాం. సో అబ్జార్ప్షన్ జరిగింది, నెక్స్ట్ డ్రగ్ ఏమవ్వాలి, డిస్ట్రిబ్యూషన్ అవ్వాలి. మరి ఎలా డిస్ట్రిబ్యూషన్ అవుతుంది, ఏ డ్రగ్స్ అయినా మెయిన్ గా 2 బ్యారియర్స్ ఉంటాయి. ఇఫ్ ద డ్రగ్ ఎలా రీచ్ అవుతుంది, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ కు పోవాలి అంటే ఒక బ్యారియర్ ఉంటుంది, వెరీ ఇంపార్టెంట్. దిస్ ఇస్ ఆల్సో దట్ బ్యారియర్ ఇస్ ద బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్. బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్. సో మెయిన్ గా ఇక్కడ జరిగేటువంటిది ఎలా, ద డ్రగ్స్ మెయిన్లీ డిస్ట్రిబ్యూటెడ్ త్రూ ద బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్. సో ఏ డ్రగ్స్ ఏవైనా కూడా ఓన్లీ lipid soluble non-ionized drugs, lipid soluble and non-ionized drugs can pass distributed through the blood brain barrier into the central nervous system. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ లోకి డ్రగ్స్ రీచ్ అవ్వాలంటే ఈ బ్రెయిన్ ని క్రాస్ చేయాల్సి ఉంటుంది. ఈ బ్యారియర్, దట్ ఈస్ ద బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్. సో ఏ డ్రగ్స్ మెయిన్ గా సెంట్రల్ నర్వస్ సిస్టమ్ కి ఈ బ్యారియర్ ని, ఈ మెంబ్రెయిన్ ని దాటిపోతుంటాయి, ఓన్లీ
non lipid soluble non ionized drug form of drugs, mainly they cross the blood brain barrier. Next మరి అలాగనే ఈ డిస్ట్రిబ్యూషన్ లో ఇది సెంట్రల్ నర్వస్ సిస్టమ్ పోవడానికి కావాల్సినటువంటి బ్యారియర్. మరి ద డ్రగ్స్ ఎంటర్స్ ఇంటూ ద ఫీటల్ సర్క్యులేషన్. చిన్నప్పుడు మనకు పొట్టలో ఫీటస్ లోకి ఎలా డ్రగ్ ఎంటర్ అవుతా ఉంటుంది, మరి ఎలా ఎంటర్ అవుతా ఉంటుంది కొన్ని డ్రగ్స్ అన్ని కూడా. ఇట్ ఈస్ ఆల్సో ఒక బ్యారియర్ ఉంటుంది, బ్లడ్ ప్లాజెంటల్ బ్యారియర్. బ్లడ్ ప్లాజెంటల్ బ్యారియర్. సో ఇది క్రాస్ చేసుకొని డ్రగ్స్ అన్ని కూడా ఎక్కడికి ఫీటల్ సర్క్యులేషన్ లోకి డిస్ట్రిబ్యూట్ అవుతాయి. సో ఫస్ట్ అబ్జార్ప్షన్ జరిగింది 4 మెథడ్స్ లో. అబ్జార్ప్షన్ జరిగిన తర్వాత డ్రగ్ అనేది డిస్ట్రిబ్యూట్ అవ్వాలి, ఏ ప్లేసెస్ కి పోవాలి అనేది డిస్ట్రిబ్యూట్ అవ్వాలి. అది ఒకవేళ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి బాగా హెడేక్ వచ్చింది, ఎనాల్జెసిక్స్ మెకానిజం ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఎనాల్జెసిక్ అది గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనము జ్వరం వచ్చింది లేదా తలనొప్పి వచ్చింది, ఏమి ఇస్తాం? అనాల్జెసిక్స్ అండ్ యాంటీపైరెటిక్స్ ఉంటాయి, జ్వరాన్ని తగ్గించేవి, అలాగనే నొప్పులు తగ్గిస్తాయి, బాడీ పెయిన్స్ కూడా ఉంటాయి. కాబట్టి పారాసిటమాల్ తీసుకున్నాం. మరి పారాసిటమాల్ అనేది ఫస్ట్ ఏం జరిగింది, మనం నోట్లో వేసుకొని వాటర్ తాగగానే అబ్జార్ప్షన్ జరిగింది. అబ్జార్ప్షన్ జరిగిన తర్వాత ఆ 4 మెకానిజమ్స్ ద్వారా మనకి డ్రగ్ అబ్జార్ప్షన్ అయింది. తర్వాత డిస్ట్రిబ్యూషన్ అవ్వాలి. మరి ఆ డ్రగ్ డిస్ట్రిబ్యూషన్ అవ్వాలి అంటే ఎక్కడికి క్రాస్ అవ్వాలి? సెంట్రల్ నర్వస్ సిస్టమ్. ఎందుకు? ద బ్రెయిన్, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ హ్యావింగ్ ద బ్రెయిన్ ఉంటుంది, స్పైనల్ కార్డ్, రెండింటిని కలిపి సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటాం. బ్రెయిన్ లో మనకి సెరిబ్రమ్, సెరిబెల్లం ఇలాంటివన్నీ కూడా ఉంటాయి, మెడుల్లా ఆబ్లాంగేటా. సో మన బ్రెయిన్ స్టెమ్ అనేది ఉంటుంది. సో మెయిన్ గా బ్రెయిన్ స్టెమ్ ఏంటిది? 3 పార్ట్స్, మెడుల్లా ఆబ్లాంగేటా అండ్ పాన్స్ వెరోలా, ఇవన్నీ కలిపి బ్రెయిన్ స్టెమ్ అంటాము. ఇందులో వైటల్ యాక్టివిటీస్, వైటల్ సైన్స్, వైటల్ యాక్టివిటీస్ అన్ని కూడా జరుగుతూ ఉంటాయి. మనకి అందులో హైపోథలామస్, బ్రెయిన్ లో హైపోథలామస్ అనేది ఉంటుంది. ఆ హైపోథలామస్ అటువంటి పార్ట్ ఆర్గాన్ ఏం చేస్తుంది? ఇట్ ఈస్ మెయిన్లీ రెగ్యులేటింగ్ ద బాడీ టెంపరేచర్. బాడీ టెంపరేచర్ ని, మనకి కావాల్సినటువంటి టెంపరేచర్ ని రెగ్యులేట్ చేస్తుంది, క్రమబద్ధీకరిస్తూ ఉంటుంది. సో ఈ హైపోథలామస్ లోకి మన డ్రగ్ రీచ్ అవ్వాలి అంటే ఏ బ్యారియర్? బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ ని దాటుకొని మన డ్రగ్ ఎక్కడికి వెళ్ళాలి? హైపోథలామస్ ఆఫ్ ద బ్రెయిన్, సిఎన్ఎస్ కు వెళ్ళిపోతా ఉంటుంది. అప్పుడే మన డ్రగ్ మెటబాలిజం ఆఫ్టర్ డిస్ట్రిబ్యూషన్ తర్వాతనే ఇక్కడ ఇంకొక పారామీటర్ ఏంటిది? మెటబాలిజం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ అదే ప్లజెంటా అయితేనేమో ఈ బ్రెయిన్ బ్యారియర్ ఏంటిది? బ్లడ్ ప్లాజెంటల్ బ్యారియర్ ని క్రాస్ చేసుకొని ఇట్ ఈస్ మెయిన్లీ ఎంటర్స్ ఇంటూ ద సర్క్యులేషన్. నెక్స్ట్ కమింగ్ టు ద మెటబాలిజం అనేటువంటి పారామీటర్ ఉంది. ఆ మెటబాలిజం అనేది ఏం జరుగుతుంటుంది? ఇక్కడ ప్రో డ్రగ్ అనేటువంటిది కంపల్సరీ క్వశ్చన్. వాట్ ఈస్ ద ప్రో డ్రగ్ డెఫినేషన్? సో ప్రో డ్రగ్ అనేది ఏంటిది? ఇట్ ఈస్ ఎప్పుడు మనం తీసుకుంటామో అది ఇన్యాక్టివ్ ఫామ్ లో ఉంటుంది. ఫస్ట్ అది లోపలికి సర్క్యులేషన్ కి ఎంటర్ అయిన తర్వాతనే యాక్టివ్ ఫామ్ గా మారుతుంది. దాన్నే ప్రో డ్రగ్ అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రీవియస్ ఆర్ఆర్బిలో కానీ, అలాగనే ఫార్మసిస్ట్ గ్రేడ్ 2లో కానీ, పీజీ సెట్ లో కానీ, జీపాట్ లో కానీ, బీఫామ్ పిల్లలు ఎవరైనా ఉన్నట్లయితే సో వీటిలో అడుగుతూ ఉంటారు వాట్ ఈస్ ద ప్రో డ్రగ్. సో ప్రో డ్రగ్ అనేది ఎగ్జాంపుల్ కూడా అడుగుతుంటారు. ఏంటిది? వెన్ వీఆర్ టేకింగ్ ద డ్రగ్, మెడిసిన్ ఆర్ ఎనీ సబ్స్టెన్స్, ఇట్ ఈస్ ఎలా ఉంటుంది? అది ఇన్యాక్టివ్ ఫామ్, ఎలాంటి యాక్టివిటీ ఉండదు. సో అది ఎప్పుడైతే లోపలికి వెళ్ళిపోయిందో అదేమవుతుంది? ఇట్ ఈస్ యాక్టివేటెడ్, అది యాక్టివ్ అయిపోతుంది. సో దాన్ని ప్రో డ్రగ్ అంటాం. ప్రో డ్రగ్. ప్రో డ్రగ్ means inactive form of drug. When it is enters into the body or circulation, it is the activated. So that is called as the prodrug అంటాం. ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటిది? లీవోడోపా వినే ఉంటారు. ఎల్ డోపా ఎల్ డోపా అంటే లీవో డెక్స్ట్రో రొటేటరీ అని ఉంటుంది కెమిస్ట్రీ. సో బేస్డ్ ఆన్ రొటేషన్స్, ఆప్టికల్ రొటేషన్స్. సో ఈ లీవో రొటేటరీ అంటాం దాన్ని. ఎల్ డోపా అనేటువంటి డ్రగ్ ఏంది? దేనికి? ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ద ట్రీట్మెంట్ ఆఫ్ పార్కిన్సోనిజం, పార్కిన్సన్ డిసీజ్. ఇంపార్టెంట్ బిట్, పార్కిన్సన్ డిసీజ్. సో ఈ ప్రోడ్రగ్ అయినటువంటి, ప్రోడ్రగ్ అంటే ఏం చెప్పుకున్నాం? సో ప్రోడ్రగ్ అనేది ఫస్ట్ ఇన్యాక్టివ్ గా ఉండి
సిస్టమిక్ సర్కులేషన్ లేదా సర్కులేషన్ లోపల డిస్ట్రిబ్యూట్ అవ్వగా అనేది యాక్టివ్ గా మారుతుంది. దాన్నే ప్రోడ్రగ్ అన్నాము. ఎగ్జాంపుల్ లీవోడోపా అనేటువంటి డ్రగ్ పార్కిన్సన్ డిసీజ్ లో యూస్ అవుతా ఉంటుంది. వాట్ ఈస్ అ పార్కిన్సన్? న్యూరో ట్రాన్స్మిటర్ డిసీజ్ అనమాట మెయిన్ గా. సో మనం తలకాయ ఇలా ఇలా ఊపుతాం, ఇక్కడ న్యూరాన్స్ అన్ని కూడా వీక్ అయిపోయి తల ఊపుతా ఉంటారు. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద పార్కిన్సన్ డిసీజ్ అంటాం. చాలా మందికి చూసి ఉంటారు పార్కిన్సన్ డిసీజ్. సో ఇలా ఇలా ఊపుతూ ఉండే తలకాయ ఊపి బెల్ట్ పెట్టుకుంటూ ఉంటారు. ఆ డిసీజ్ ని పార్కిన్సన్ డిసీజ్ అంటాము. ఇక్కడ ఉన్నటువంటి ఆ డోపమైన్, ఆ రెసెప్టార్స్ అన్ని న్యూరో ట్రాన్స్మిటర్స్ ఉంటాయి, అవన్నీ కూడా డిప్రెషన్ అవుతా ఉంటాయి. కాబట్టి వాటి యొక్క డెఫిషియన్సీ వల్లనే ఈ పార్కిన్సన్ డిసీజ్ వస్తుంది. ఈ లీవోడోపా ఈ డిసీజ్ ట్రీట్మెంట్ లో అదేం చేస్తుంది? ఇట్ కన్వర్టెడ్ ఇన్ టు ద డోపమైన్ ని కన్వర్షన్ చేసి డిప్లేషన్ చేసేసి అది యాక్టివ్ గా మారుతా ఉంటుంది. దాన్ని ప్రోడ్రగ్ అంటాం. సో దట్ ఈస్ ద మెటబాలిజం. సో మెటబాలిజం ని ఇంకొక పేరు, అది కూడా ఇంపార్టెంట్, బయో అవైలబిలిటీ లేదా బయో ట్రాన్స్ఫర్మేషన్ అని కూడా అనొచ్చు. సో మెటబాలిజం అని పేరు ఉంటుంది సినానిమ్, లేదా బయో ట్రాన్స్ఫర్మేషన్ అనొచ్చు, లేదా ఇంకొకటి మెయిన్ గా ఇవన్నీ కూడా మెటబాలిజం కి సంబంధించినవి. ఏ డ్రగ్ అయినా బయో అవైలబిలిటీ 100%, అది కూడా ఇంపార్టెంట్ బిట్ అండి. 100% ఉండేది పారెంటరల్ రూట్ లో ఇచ్చినప్పుడు మాత్రము 100%. ఎందుకు? దే డైరెక్ట్లీ ఎంటర్స్ ఇన్ టు ద బ్లడ్ సర్క్యులేషన్. రిమైనింగ్ 80% ఉంటే మనకు బయో అవైలబిలిటీ ఆఫ్ ది డ్రగ్స్ అన్ని కూడా పారెంటరల్ రూట్ లో ఇచ్చినప్పుడు 100% బయో అవైలబిలిటీ అనేది ఉంటుంది. దెన్ ద ఓరల్ రూట్ సిస్టమిక్ ఎఫెక్ట్ ప్రొడ్యూస్ చేస్తుంది. అందుకని ఫాస్ట్ గా ఇంజెక్షన్ ఇవ్వగానే ఫాస్ట్ గా వస్తుంది. కాబట్టి టాబ్లెట్ అయితే అబ్జార్ప్షన్, డిస్ట్రిబ్యూషన్, మెటబాలిజం జరగడానికి టైం టేకింగ్ ప్రాసెస్. కానీ ఇక్కడ పారెంటరల్ రూట్ లో ఇచ్చినటువంటి మెడిసిన్ ఏమవుతుంది? అది డైరెక్ట్ గా బ్లడ్ సర్క్యులేషన్ లోకి ఎంటర్ అవుతుంది. కాబట్టి బయో అవైలబిలిటీ మీన్స్ ఆ డ్రగ్ కన్వర్షన్ అనేది ఫాస్ట్ గా అయిపోతుంది. మెటబాలిజం అనేది తొందరగా జరిగిపోయి మనకు డ్రగ్ యాక్షన్ ఫాస్ట్ గా వస్తుంది. కాబట్టి బయో అవైలబిలిటీ 100% ఉండేది. దిస్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రీవియస్ పేపర్స్ మీరు చూస్తూ ఉన్నప్పుడు తెలుస్తూ ఉంటుంది ఏమేమి బిట్స్ వస్తున్నాయి అనేది. సో ఈ 100% బయో అవైలబిలిటీ అనేది ఎక్కడ ఉంటుంది? మెయిన్ గా పారెంటరల్ రూట్ లో ఇచ్చినప్పుడు మాత్రమే ఉంటా ఉంటుంది. సో దిస్ ఇస్ ద మెటబాలిజం. నెక్స్ట్ కమింగ్ టు ద ఎక్స్క్రీషన్ అంటున్నాను. మరి ఎక్స్క్రీషన్ అంటే ఇప్పుడు ఆల్రెడీ మెటబాలిజం జరిగిన తర్వాత డ్రగ్ అంతా కూడా బాడీలో ఉండకుండా ఎలిమినేషన్ అనేది జరగాలి. డిఫరెంట్ ఆర్గాన్స్ నుంచి, కిడ్నీ త్రూ ద యూరిన్, కిడ్నీ నుంచి కొన్ని స్వెట్ వాటి నుంచి మెయిన్ గా డ్రగ్స్ అన్ని కూడా ఎలిమినేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ బయో ట్రాన్స్ఫర్మేషన్ అనేది టూ టైప్స్ ఆఫ్ ఫేజెస్ రియాక్షన్స్ లో జరుగుతూ ఉంటుంది. బయో ట్రాన్స్ఫర్మేషన్ లేదా మెటబాలిజం అంటే ఏం చెప్పుకున్నాం? కన్వర్షన్ టు ద ఇన్యాక్టివ్ టు యాక్టివ్ ఫామ్. 2 మెయిన్ రియాక్షన్స్ ఉంటాయి అక్కడ. phase 1 రియాక్షన్స్, phase 2 రియాక్షన్స్ లో జరుగుతూ ఉంటుంది కన్వర్షన్ అనేది. phase 1 రియాక్షన్స్ లోనేమో ఆక్సిడేషన్, రిడక్షన్, హైడ్రోలసిస్ జరుగుతూ ఉంటుంది. మెయిన్ గా ఇది ఎక్కడ పోలార్ వాటర్ సాల్యుబుల్ డ్రగ్స్ కి ఇంక్రీజింగ్ ఆర్డర్ లో మెయిన్ గా ఉంటాయి. ఆక్సిడేషన్, రిడక్షన్, హైడ్రోలసిస్ జరుగుతుంది. phase 2 రియాక్షన్స్ లో అన్ని కూడా ఇవి జరుగుతాయి. గ్లూక్రానిక్ యాసిడ్, సల్ఫేట్, ఎస్టైలేషన్, మిథైలేషన్, ఇవన్నీ కూడా ఈ ప్రాసెస్ లో phase 2 లో జరుగుతాయి. నెక్స్ట్ కమింగ్ టు ద మెకానిజం ఆఫ్ డ్రగ్ యాక్షన్. ఇప్పుడు దాకా మనము 4 పారామీటర్స్ డిస్కస్ చేసుకున్నాం. అవేంటివి? ఫార్మకోకైనెటిక్ పారామీటర్స్. నెక్స్ట్ రూట్ ఆఫ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్, అబ్జార్ప్షన్, డిస్ట్రిబ్యూషన్, మెటబాలిజం ఆర్ బయో అవైలబిలిటీ. నెక్స్ట్ ఇప్పుడు డైనమిక్ యాక్షన్స్ మీన్స్ డ్రగ్ మెకానిజం ఆఫ్ డ్రగ్ యాక్షన్ అంటున్నాం. మరి లోపలికి మెటబాలిజం జరిగిన తర్వాత డ్రగ్ ఎలా పనిచేస్తుంది దాన్ని డ్రగ్ మెకానిజం అంటాం. ఫార్మకో డైనమిక్ యాక్షన్స్ అంటాము. ఎలా జరుగుతాయి? మెయిన్ గా ఇట్ ఈస్ 4 ప్రాసెస్ మెకానిజం జరుగుతూ ఉంటాయి. ఏ డ్రగ్స్ అయినా కూడా ట్రాన్స్పోర్ట్ ప్రాసెస్ ద్వారా, కొన్ని ఎంజైమ్స్ ద్వారా, అలాగనే అయాన్ ఛానల్స్ అండ్ రెసెప్టార్స్. సో ఈ 4 మెథడ్స్, ఈ మెథడ్స్ ఆర్ 4 ప్రాసెస్ లో మనకి జనరల్ గా డ్రగ్ మెకానిజం ఆఫ్ యాక్షన్ అనేది ప్రొడ్యూస్ అవుతా ఉంటుంది. మెయిన్ గా రిసెప్టార్స్, ప్రోటీన్ బైండింగ్ రిసెప్టార్స్, అలా డిఫరెంట్ రిసెప్టార్స్ అన్ని కూడా ఇన్వాల్వ్ అయ్యి మెకానిజం జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ మెయిన్ గా మనకి బయో ట్రాన్స్ఫర్మేషన్ అయిపోయిన తర్వాత డ్రగ్ ఎలిమినేషన్ జరిగింది. ఆ డ్రగ్ మెకానిజం ఆఫ్ లో యాక్షన్ లో మీకు కొన్ని ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంటాయి డ్రగ్ యాక్షన్ ని, మెకానిజం ని. సో ఏ ఫ్యాక్టర్స్? ఏజ్, బాడీ వెయిట్, సెక్స్, ఇలాంటి కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి. అందులో కొన్ని డెఫినేషన్స్ కంపల్సరీ నేర్చుకోవాల్సిన డెఫినేషన్స్ ఉంటాయి. సో అవి ఏంటివి అంటే టాలరెన్స్,
tachyphylaxis. Tachyphylaxis, synergism, antagonism, additive effect, సో ఇలాంటివి కొన్ని డెఫినేషన్స్ ఏంటివి, ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్, దే ఇన్ఫ్లుయెన్స్ డ్రగ్ మెకానిజం. సో టాలరెన్స్ అంటున్నాను, ఈ పదానికి అర్థం ఏంటిది? టాలరెన్స్, తెలుగులోనైనా గుర్తుపెట్టుకోండి. అక్యూట్ రెసిస్టెంట్ మీన్స్ గా రెసిస్టెన్స్, అన్యూజువల్ రెసిస్టెన్స్ ని టాలరెన్స్ అంటాం. ఎందుకు వస్తుంది ఇది రెసిస్టెన్స్? మనం అంటాం రెసిస్టెంట్, టాలరేట్ చేయలేకపోతున్నాం, భరించలేకపోతున్నాం అని. రెసిస్టెన్స్ అనేది ఎందుకు వస్తుంది? రిపీటెడ్ గా అడ్మినిస్ట్రేషన్ చేసుకుంటాం. అంటే మనము ఒక మందుని ఊరక వేసుకున్నాం అనుకోండి, ఆ డోసు మనకి పనిచేయదు కొంత టైంకి, దాన్ని ఏమంటాం? అప్పుడు రెసిస్టెంట్ వచ్చింది అంటాం. అంటే ఏంది? దానికి మనకి యాక్షన్ చూపిది ఆ డోస్ అనేది, పర్టికులర్ పీరియడ్ వరకే దాని యాక్షన్ ఉంటుంది. సో దాని కెపాసిటీ అయిపోతుంది. అప్పుడు మనకి బాడీలో ఏముంటుంది? ఆ డోస్ తీసుకున్నా కూడా ఆ డిసీజ్ అనేది తగ్గదు. కాబట్టి మనం డాక్టర్ దగ్గర పోయినప్పుడు ఏం చేస్తారు? మళ్ళీ డోస్ని మార్చడమా లేదా కాంబినేషన్ ఇవ్వడమా జరుగుతూ ఉంటుంది. సో ఆ టర్మ్ ని మనం ఏమంటాం? టాలరెన్స్ అంటాం. టాలరెన్స్ ఈజ్ నథింగ్ బట్ ద అన్యూజువల్ రెసిస్టెంట్. ఇవి గుర్తుపెట్టుకోవాల్సింది. నెక్స్ట్ కమింగ్ టు ద టాకీఫిలాక్సిస్. మరి టాకీఫిలాక్సిస్ అనేది డెఫినేషన్స్, ఓన్లీ డెఫినేషన్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అంటే ఏంటిది అనేది. సో అక్యూట్ టాలరెన్స్ నే టాకీఫిలాక్సిస్ అంటాం. టాలరెన్స్ అంటే ఏంటో తెలిసింది. సో దీనికి ఏంటిది? అక్యూట్ అంటున్నాం. మరి ఇక్కడ టూ టర్మ్స్ కూడా తెలుసుకోవాలి, అక్యూట్, క్రానిక్. అక్యూట్ అంటే ఏంటిది? తాత్కాలికంగా ఉండేదాన్ని అక్యూట్ అంటాము. క్రానిక్ అంటేనేమో లాంగ్ టర్మ్ గా ఉండేదాన్ని క్రానిక్ అంటాం. ఇక్కడ ఈ టాలరెన్స్ అనేది ఏంటిది? ఇక్కడ అక్యూట్ గా ఉంటుంది. అక్యూట్ రెసిస్టెన్స్, అక్యూట్ టాలరెన్స్ నే టాకీఫిలాక్సిస్ అంటాము. నెక్స్ట్ కమింగ్ టు ద సినర్జిజం అంటున్నాం. మరి ఇది ఈ డెఫినేషన్ ఏంటిది? ఈ ఫ్యాక్టర్స్ అమ్మా, ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్. సో సినర్జిజం మీకు దాంట్లో ఫార్మాస్యూటిక్స్ లో కూడా వస్తుంటాయి. సో మెయిన్ గా సినర్జిజం అని ఎప్పుడైతే రెండు డ్రగ్స్ కాంబినేషన్ లో ఇచ్చినప్పుడు వాటికి ఏమవుతుంది? ఇండివిజువల్ డ్రగ్ ఎఫెక్ట్ కన్నా కూడా ఈ రెండు కాంబినేషన్ లో ఉన్నప్పుడు దాని యొక్క డ్రగ్ యాక్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది, ఇంక్రీజింగ్ గా ఉంటుంది. మోర్ దెన్ ఇండివిజువల్ డ్రగ్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది, ఇంక్రీజింగ్ గా. సో ఇప్పుడు ఒకరి స్ట్రెంత్ కి ఇద్దరు కలిసి చేసే పనికి డిఫరెన్స్ ఉంటుంది కదా, అలాగనే సినర్జిజం అనేది వెన్ వీఆర్ అడ్మినిస్టర్డ్ టుగెదర్, టూ డ్రగ్స్ అడ్మినిస్టర్డ్ టుగెదర్, రెండు కలిపి ఇచ్చినప్పుడు ఇండివిజువల్ యాక్షన్, సమ్ ఆఫ్ ద ఇండివిజువల్ యాక్షన్ కన్నా ఎక్కువగా ఉండేటువంటి కెపాసిటీ కలిగి ఉండేటువంటి దాన్ని సినర్జిజం అంటాం. నెక్స్ట్ యాంటగోనిజం. మరి యాంటగోనిజం అనేది ఏంటిది? ఇక్కడ రెండు కూడా ఆపోజిట్ యాక్షన్స్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఇప్పుడు ఒకే కాంబినేషన్ లో మనం డ్రగ్స్ రెండు తీసుకున్నాం ఒకే టైంలో, ఒకటేమో ఒక యాక్షన్ ని, ఇంకొకటేమో ఇంకొక యాక్షన్ ని ప్రొడ్యూస్ చేసేటువంటి డ్రగ్స్ ఉన్నాయి. ఆ టర్మ్ ని యాంటగోనిజం, ఆపోజిట్ యాక్షన్. ఇవి గుర్తుపెట్టుకోవాలి, ఆపోజిట్ యాక్షన్. ఇక్కడేమో రెండు కలిపి ఇచ్చినప్పుడు ఒకదానికన్నా కూడా దాని యొక్క కెపాసిటీ అనేది ఇంక్రీజ్ అయ్యేటువంటి కెపాసిటీ ఉంటుంది, దాన్ని సినర్జిజం అన్నాం. నెక్స్ట్ అడిటివ్ ఎఫెక్ట్. అడిషన్, రెండు కలిపినప్పుడు సేమే ఉంటాయి కానీ కొన్ని అమైనోఫిలిన్, ఎఫిడ్రిన్ రెండు బ్రాంకియల్ ఆస్తమాలో యూజ్ చేస్తూ ఉంటాం. కానీ అదేం చేస్తుంది? రెండుగా ఇచ్చినా సేమే, ఒకటిగా ఇచ్చినా సేమే, కానీ కాంబినేషన్ థెరపీ అనేది ఉంటుంది. సో దాన్ని అడిటివ్ ఎఫెక్ట్ అంటాం. ఈ ఫ్యాక్టర్స్ అన్ని కూడా మనకి ఏంటిది? డ్రగ్ యాక్షన్ ని మెయిన్ గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి. మెయిన్ ఈ డెఫినేషన్స్ మనము ఈ టాపిక్ లో నేర్చుకోవాల్సి ఉంటుంది. 5th యూనిట్ లో ఫస్ట్ది మనము దీంట్లో మీకు రావాల్సినటువంటి ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు కవర్ చేసినటువంటి టాపిక్స్ లో మనకి ఉన్నటువంటి 5th యూనిట్ లో సోర్స్ ఆఫ్ డ్రగ్స్, రూట్స్ ఆఫ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అబ్జార్ప్షన్ and metabolism, distribution, excretion of drug and general mechanism of drug action. So next drug interactions kuda untayi, pharmacokinetic interactions and pharmacodynamic interactions anay untayi. Pharmacokinetic interactions ante aa 4 parameters cheppukunnam. Entidi? Absorption, distribution,
అండ్ మెటబాలిజం, ఎక్స్క్రీషన్, ఈ పారామీటర్స్ మీద డ్రగ్ ఇంటరాక్షన్స్ అనేవి కొన్ని ఉంటాయి. తర్వాత డైనమిక్ ఇంటరాక్షన్స్ అనేవి మెకానిజం ద్వారా, ఇప్పుడు మనము సినర్జిజం, యాంటగోనిజం, అడిటివ్ ఎఫెక్ట్ ఇవన్నీ చెప్పుకున్నాం. సో ఇలాంటి టైప్ ఆఫ్ ఇంటరాక్షన్స్ అనేవి ఉంటూ ఉంటాయి. సో దీంట్లో ఎలాంటి క్వశ్చన్స్ రావడానికి ఇదంతా కలిపి మనకి జనరల్ ఫార్మకాలజీ అంటాం. ఫార్మకాలజీలో ఏ డ్రగ్స్ యొక్క ఎలా తీసుకుంటాం, ఎలా అబ్జర్ప్షన్ జరుగుతుంది, ఎలా మెకానిజం ఇస్తుంది అనేటువంటిదే జనరల్ ఫార్మకాలజీ. అందులో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. సో చూడండి ఇక్కడ ద సైన్స్ విచ్ డీల్స్ విత్ ద డ్రగ్ అండ్ దేర్ యాక్షన్ ఆన్ హ్యూమన్ బాడీ ఈస్ కాల్డ్ ఏముంటుందమ్మా? ఫార్మకాలజీ. వాట్ ఈస్ ద ఆన్సర్ హియర్? ఫార్మకాలజీ. డ్రగ్స్ ఎక్కడికి వెళ్ళాయి? డ్రగ్స్ విత్ డీల్స్ విత్ ద డ్రగ్స్ మెయిన్లీ హ్యూమన్ బాడీలోకి వెళ్తున్నాయి, యాక్షన్ ఇస్తా ఉన్నటువంటి వాటి ఆ సైన్స్ ఏమంటున్నాం? ఫార్మకాలజీ అంటాం. అలాగే ద స్టడీ ఆఫ్ అబ్జార్ప్షన్, డిస్ట్రిబ్యూషన్, మెటబాలిజం అండ్ ఎక్స్క్రీషన్ ఆఫ్ ద డ్రగ్ ఈజ్ నోన్ యాజ్, ఆల్రెడీ చెప్పుకున్నా ఏంటిది ఇక్కడ? ఫార్మకోకైనెటిక్స్. ఫార్మకోకైనెటిక్స్ అంటాం. డైనమిక్స్ అంటే ఏంటిది ఇక్కడ? డ్రగ్ మెకానిజం ఆఫ్ యాక్షన్ ని డైనమిక్ అంటాము. ఇక్కడ ఏంటి? ఫార్మకోపియా అనేది అఫీషియల్ బుక్ ని ఫార్మకోపియా అంటాం. అంటే డ్రగ్ అన్ని కూడా లిస్ట్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్, దాని యొక్క మెకానిజం ఆఫ్ యాక్షన్ అంతా ఉండేటువంటి బుక్ ని ఫార్మకోపియా అంటాం. కాదు ఇక్కడ మనకు కావాల్సింది ఏమి ఇచ్చాడు? ద స్టడీ ఆఫ్ అబ్జార్ప్షన్. ఇక్కడ ఈ పారామీటర్స్ ని స్టడీ చేసేటువంటి దాన్ని ఫార్మకోకైనెటిక్స్ అన్నాం. నెక్స్ట్ థర్డ్ బిట్ ఈజ్ చూడండి ఇక్కడ ద సైన్స్ విచ్ ఈజ్ concerned with the study of mechanism of action of drug and pharmacological effects produced on the human body is known as. మీరు ఇందాక వినేది వింటే ఈజీగా ఆన్సర్ చేయొచ్చండి. ఏంటిది? ఫార్మకో డైనమిక్స్. కైనెటిక్స్ అంటే ఏడిఎంఈ ప్రాసెస్, డైనమిక్ అంటేనేమో ఏంటి? దాని యొక్క మెకానిజం ఆఫ్ యాక్షన్ చెప్పేది. నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ డ్రగ్స్ ఆర్ ఎక్స్క్రీటెడ్ ఫ్రమ్ ద బాడీ త్రూ. ఎక్కడి నుంచి ఎక్స్క్రీషన్ జరుగుతూ ఉంటాయి? బాడీ నుంచి. మెయిన్గా ఇక్కడ కిడ్నీ నుంచి జరుగుతాయి, బ్రెస్ట్ మిల్క్, సలైవా, స్వెట్ అండ్ బైల్, నెక్స్ట్ వన్ ఇంటెస్టైన్. సో ఆల్ ఆఫ్ ద అబోవ్. ఇప్పుడు అన్ని కూడా ఏంటివి? ఇవి ఎక్స్క్రిటరీ ఆర్గాన్స్. కిడ్నీ నుంచి, బ్రెస్ట్ మిల్క్ నుంచి, సలైవా నుంచి, స్వెట్ అండ్ బైల్ నుంచి, ఇంటెస్టైన్ నుంచి ఏ డ్రగ్ అయినా కూడా సమ్ టైప్ ఆఫ్ డ్రగ్స్ మెయిన్లీ ఎక్స్క్రీటెడ్ త్రూ దీస్ ఆర్గాన్స్. కాబట్టి ఇవన్నిటి నుంచి ఇప్పుడు మన ఆన్సర్ ఏంటిది ఇక్కడ? ఆల్ ఆఫ్ ద above. Next, which of the following is a source of obtaining drug? So ikkada unnatuvanti chudandi drugs anevi so manaku first topic adi source of drugs. Aa drugs anevi ekkadi nunchi vastunayi? Animals and plants, microorganisms, synthetic origin and all of the above. Plant nunchi vastayi, అలాగనే యానిమల్స్ నుంచి వస్తాయి, మైక్రో ఆర్గానిజమ్స్ నుంచి వస్తాయి, సింథటిక్ ఆరిజిన్ నుంచి మనకి సింథటిక్ డ్రగ్స్ తయారవుతూ ఉంటాయి. ఇప్పుడు మనం వేసుకునేవన్నీ కూడా అవే కెమికల్ బేస్డ్ సబ్స్టెన్సెస్ అండ్ ఆల్ ఆఫ్ ద అబోవ్. మరి ఇక్కడ హియర్ ఆన్సర్ ఈస్ అన్నిటి నుంచి డ్రగ్స్ వస్తాయి కాబట్టి డి ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ చూడండి, మీకు ఆల్రెడీ చెప్పాను నైట్రోగ్లిజరిన్. సిక్స్త్ బిట్ ఈస్ నైట్రోగ్లిజరిన్ ఈజ్ అడ్మినిస్టర్డ్ బై విచ్ రోడ్? మీరు విందాక క్లాస్ విన్న వాళ్ళు ఒక ఎక్స్ప్లెనేషన్ విన్నాక ఇలాంటి క్వశ్చన్స్ అన్ని చేస్తే మీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఆ టైప్ ఆఫ్ మనం విన్నటువంటి లెసన్లో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఏవి మనం చేయగలుగుతున్నాం అనేది ప్రాక్టీస్ చేయాలి. సో నైట్రోగ్లిజరిన్ ఈజ్ అడ్మినిస్టర్డ్ బై విచ్ రూట్? ఆల్రెడీ చెప్పుకున్నాం. బైలింగ్వల్ రూటా, ఇన్హలేషన్ రూటా, ప్యారెంటల్ రూటా, బై ఇన్సర్షనా? సో మరి ఆన్సర్ ఈస్ సబ్లింగ్వల్ route. మనం సబ్లింగ్వల్ రూట్ అంటే ఏం చెప్పుకున్నాం? అండర్ ద టంగ్, ద డ్రగ్ కెప్ట్ అండర్ ద టంగ్, అడ్మినిస్టర్డ్ అండర్ ద టంగ్, దాన్ని సబ్లింగ్వల్ రూట్ అంటాం. నైట్రోగ్లిజరిన్ టాబ్లెట్ ఏ ట్రీట్మెంట్ లో అని చెప్పుకున్నాం? ఓకే, సో మెయిన్ గా ఏ ట్రీట్మెంట్ లో? యాంజైనా పెక్టోరిస్, చెస్ట్ పెయిన్ లో యూజ్ అయ్యేటువంటి డ్రగ్ నైట్రోగ్లిజరిన్. Next, coming to the seventh bit is when the drug is introduced in the bone marrow is that route is called as intraperitoneal, intrathecal, intramedullary, intraarterial. ikkada చూడండి ఇంట్రాపెరిటోనియల్ అంటున్నాం. సో అంటే ద డ్రగ్ ఎంటర్స్ ఇంటూ ద పెరిటోనియల్ క్యావిటీ, మీన్స్ స్టమక్ లోకి ఎంటర్ అయ్యేటువంటి డ్రగ్ ని ఇంట్రాపెరిటోనియల్ అంటాం. ఇంట్రాథీకల్ అంటే ద డ్రగ్ మెయిన్లీ అడ్మినిస్ట్రేటెడ్ టు ద స్పైనల్ జాయింట్స్, దట్ ఈస్ ద ఇంట్రాథీకల్. నెక్స్ట్ మెడుల్లరీ రీజన్ కి మెయిన్ గా వస్తూ ఉంటుంది, అదే బోన్ మ్యారో, మెడుల్లా
ఆ బోన్ మ్యారోకి ఇచ్చేటువంటి దాన్ని ఏమంటాం? ఇంట్రా మెడుల్లరీ. సో ఇంట్రా ఆర్టీరియల్, సో ఆర్టరీస్ కి ఇచ్చే వాటిని ఇంట్రా ఆర్టీరియల్ అన్నాం. సో హియర్ ఆన్సర్ ఈస్ ఇంట్రా మెడుల్లరీ. నెక్స్ట్ 8th question is here. This is when the medicine is administered into the spinal cavity, this route is known as intrathecal, intraosseous, intraperitoneal, intracardiac. సో ఇక్కడ ఇవేవి కావు. ఇంట్రాపెరిటోనియల్ అంటే ఆల్రెడీ తెలుసు, కార్డియక్ అంటే ఏంటిది? హార్ట్ కి ఇస్తున్నాం. గ్యాసియస్ ఇంట్రా, దానికి కూడా ఇన్హలేషన్ లో ఇంట్రాథీకల్. ఇక్కడ కూడా వచ్చింది మనకి ఇంట్రాథీకల్ అనేది ఇక్కడ మెయిన్ ఆన్సర్ ఉంటుంది. దట్ ఈస్ ద ఇంట్రాథీకల్. ద డ్రగ్ మెయిన్లీ స్పైనల్ క్యావిటీకే ఇచ్చేటువంటి దాన్ని ఇంట్రాథీకల్ అన్నాం. నెక్స్ట్ 9th question is the test dose of penicillin is administered by which of the following routes? పెన్సిలిన్ యాంటీబయోటిక్, దట్ ఈస్ ద పెన్సిలిన్. మనకి టెస్ట్ డోస్ ఇస్తూ ఉంటారు, ఎందుకంటే కొంతమందికి యాంటీబయోటిక్స్ ఎలర్జిక్ రియాక్షన్స్ వస్తూ ఉంటాయి. దాన్ని ఎనఫిలాక్టిక్ షాక్ అంటాం. ఎస్పెషల్లీ పెన్సిలిన్ కి వచ్చేటువంటి ఎలర్జిక్ రియాక్షన్ ని ఎనఫిలాక్టిక్ షాక్ అంటాం. దానికోసమనే టెస్ట్ డోస్ ఇస్తూ ఉంటారు డాక్టర్స్ పోగానే పేషెంట్ కి. సో ఎందుకు? మెయిన్ గా బ్రాంకియల్ స్పాజమ్, చాలా కండిషన్స్ వస్తాయి, అన్కాన్షియస్ అయిపోయి డెత్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి సో టెస్ట్ డోస్ అనేది కంపల్సరీ ఇవ్వవలసి ఉంటుంది. ఆ టెస్ట్ డోస్ అనేది ఏ రూట్ లో ఇస్తారు చూడండి. సబ్క్యూటేనియస్ రూటా, ఇంట్రావీనసా, ఇంట్రా మస్కులరా, ఇంట్రాడర్మలా? హియర్ ఆన్సర్ ఈస్ ఇంట్రాడర్మల్. ఎందుకు? దట్ ఈస్ టెస్ట్ డోస్ మాత్రమే కాబట్టి ఇంట్రాడర్మల్ లో ఇచ్చిన తర్వాత మనకు అక్కడ ఏమైనా ప్యాచ్ ఉందని మీకు గుర్తు కూడా పెడతారు. ఏమైనా ఇన్ఫ్లమేషన్ కానీ లేదా ఇచ్చింగ్ సెన్సేషన్ కానీ ఉందా అని చెప్పేసి చూసిన తర్వాత ఆ డ్రగ్ ఎలాంటి రియాక్షన్ ఇవ్వకపోతే అప్పుడు మస్కులర్ రూట్ లో డ్రగ్ ని ఇండ్యూస్ చేస్తూ ఉంటారు, ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటారు, లేదా అడ్మినిస్ట్రేషన్ చేస్తూ ఉంటారు. కాబట్టి దట్ మెయిన్లీ ద పెన్సిలిన్ ఏంటిది? ఇక్కడ మెయిన్ గా ద టెస్ట్ డోస్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది. టెస్ట్ డోస్ ఇక్కడ కన్ఫ్యూజన్ జరుగుతుంది. పెన్సిలిన్ గానే మజిల్స్ కి ఇస్తారు కదా అని చెప్పేసి అనుకోవద్దండి. ఇక్కడ ఏంటిది? టెస్ట్ డోస్ ఆఫ్ ద పెన్సిలిన్ హియర్ మెయిన్లీ అడ్మినిస్టర్డ్ త్రూ ద ఇంట్రాడర్మల్ రూట్. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మీకు వస్తూ ఉంటాయి. సో మనం విన్నటువంటి ఎక్స్ప్లెనేషన్ లో విన్నటువంటి వాటికి మనం ప్రాక్టీస్ చేస్తూ మనము ఆ క్వశ్చన్స్ ని చేస్తూ మనకి టెస్ట్ అనేది టెస్ట్ సిరీస్ క్వశ్చన్స్ ఇస్తూ ఉంటాం. సో అవి చేసినట్లయితే మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. మనం విన్న లెసన్ కి ఈ క్వశ్చన్స్ మనము చేయగలిగినప్పుడు మాత్రమే మనము సక్సెస్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటివి అన్ని కూడా మనం నోట్ చేసుకోవాల్సి ఉంటుంది.